అమ్మ నెక్స్ట్ వంట ఏంటి? ఇప్పుడు చేయబోయే వంట సొరకాయ మెంతి కూర మసాలా. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతి కూర, పసుపు, కరివేపాకు, ధనియాల పొడి, సొరకాయ ముక్కలు. సరే బామ్మ, వంట స్టార్ట్ చేద్దాం అయితే. చేద్దామమ్మా. కడాయి పెట్టేసాము. ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ వేస్తున్నామా? ఆయిల్ నూనె వేసుకుంటున్నాం. సరే, దీనికి ముందుగా ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా? ఏమీ లేదు. ఇప్పుడు చూడు జీలకర్ర. ఓకే, ఆయిల్ వేడిన తర్వాత మొదట జీలకర్ర వేసుకున్నాం. ఎండుమిరపకాయలు, కరివేపాకు. కరివేపాకు నువ్వు కలుపుతా ఉండు. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేస్తాం. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాం. ఉల్లిపాయ ముక్కలు వేయించి ఓకే, అది కొంచెం వేగిన తర్వాత వేగాయా? ఇప్పుడు ఇది ఈ మెంతి కూర మనం ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మెంతి కూర వేసుకున్నాం కదా. ఆ మెంతి కూర వేసుకున్నప్పుడు ఈ సొరకాయ మనం కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అవి కూడా వేసుకోవాలి. మెంతి కూర స్మెల్ బాగుంటుంది కదా బామ్మ? వేసుకున్న తర్వాత ఆ స్పూన్ ఒకటి అమ్మ, కొంచెం పసుపు వేస్తాను. నువ్వు కలుపుతా ఉండు. మొత్తం కలిసేలా కలుపు. అన్నిటికీ ఈ పసుపు అంటారు కదా, కొంచెం నీళ్లు పోసుకోవాలి మనం. ఇప్పుడే పోయాలా? నీళ్ళు ఎంత క్వాంటిటీలో పోయాలి? పోయి నేను చెప్తాను కదా, చూస్తున్నాను కదా. చాలు. ఓకేనా? అంటే సొరకాయ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఇది ఉడకడం టైం పడుతుంది. సొరకాయలు ఇంకా తేలిగ్గా చేసుకోవాలంటే సొరకాయ ముక్కలు ముందు ఉడకబెట్టి పెట్టేసుకున్నా కూడా చేసుకోవచ్చు. ఓకే, తొందరగా అయిపోతుంది. ఉప్పు వేయలేదు కదా ముందుగా. ఇదిగో ఉప్పు వేసాం. ఓకే, వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు కారం. ఓకే, పచ్చిమిరపకాయలు వేసాం మనం, ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి మళ్ళీ కారం వేస్తున్నాం. కానీ కొంచెం చూసుకొని వెయ్యాలి. ఓకే, మరి కారం ఎక్కువైపోయి ఓ అనకుండా. ఇది కొంచెం ధనియాల పొడి. ఈ మూడు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలాగా కలుపుకొని ఓకే ఉడకాలన్నమాట. మొత్తం నీరంతా ఎగిరిపోయే వరకు ఉడుకుతూ ఉండాలి. ఇది సొరకాయ ముక్కలు ఉడికిపోతే కర్రీ రెడీ అయిపోతుంది. మీ ఇంటి వంట బామ్మ చేతి వంటలో ఇప్పుడు ఒక చిన్న విరామం. బామ్మ, మంట లేకుండా వంట చేయడం ఎంతో కష్టం కదా? ఇప్పుడు అర్థమైందమ్మా నాకు. ఏం అర్థమైంది? 30 రోజుల్లో హిందీ, 30 రోజుల్లో తమిళ నేర్చుకుంటాను అన్నట్టుగా 30 రోజుల్లో బాగున్న మనిషికి పిచ్చెక్కిస్తానని మీ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా ఛాలెంజ్ చేసి వచ్చి మొదటి కస్టమర్ గా నన్ను వెతుక్కున్నావా? అదేం లేదు బామ్మ, నువ్వైతే బాగా కోఆపరేట్ చేస్తావని. పిచ్చి ప్రయత్నాలన్నీ మానేసి ముందు వంట నేర్చుకో. తెలుసుకుంటానులే గాని బామ్మ, మొన్న రవణమ్మని ఎందుకు తిట్టావు నువ్వు? తిట్టడం కాదే, దాన్ని కొట్టాలి. ఎందుకు? ఎందుకంటే పట్టు చీర కావాలమ్మా అని అడిగింది. సరే అని ఇచ్చాను. ఇస్తే ఏం చేసిందో తెలుసా? బామ్మ పట్టు చీర మీద ఒడియాలు పెడితే చాలా రుచిగా బాగుంటాయని ఎవడో చెప్పాడంట. తీసుకొని పట్టు చీర మీద ఒడియాలు పెట్టింది. అయితే నువ్వేం చేసావు? అప్పుడు ఏం చేస్తాను, మరి కోపంగా తిట్టేశాను. నేను అలా తిట్టేసరికి వాళ్ళ ఆయన వచ్చి వాళ్ళ ఆవిడ్ని పెద్దవాళ్ళ దీంట్లో ఆశీర్వాదాలు లాంటివి బామ్మగారు కాళ్ళ మీద పడి దీవించమని అడుగుదామని చెప్పి అక్షంతలు నా చేతిలో పెట్టి నా కాళ్ళ మీద పడ్డాడు. ఎంత మంచాడు బామ్మ, ఆశీర్వాదం కోసం కాళ్ళ మీద పడిపోయాడు. ఆశీర్వాదం కోసం పడలేదు వాడు. ఆశీర్వాదం అనుకో నేను ఆశీర్వదించేస్తున్నాను. తీరా చూసి నా కాళ్ళ పట్టీలు దొంగిలించుకొని పోయాడే. అంత పని జరిగిందా? మరేమనుకున్నావు? కూర మాడిపోతుందేమో చూడు. ఏం మాడలేదు, నేను చూస్తూనే ఉన్నానులే. ఉడికిపోయిందమ్మా స్టవ్ ఆపే. ఓకే, ఆపేసి దాంట్లో సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామా? ఓకే, గార్నిష్ చూద్దామా?
క్యారెట్ ఫ్లవర్ పెడదాం మధ్యలో. పెట్టు పెట్టు పెట్టు. చాలు. చాలా సొరకాయ మెంతికూర మసాలా రెడీ అయిపోయింది కదా. చూస్తున్నారు కదా, సొరకాయ మెంతికూర మసాలా రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సొరకాయ మెంతికూర మసాలా కావలసిన పదార్థాలు: మెంతికూర, సొరకాయ ముక్కలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తరువాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తరువాత మెంతికూర, సొరకాయ ముక్కలు వేసి బాగా కలిపి పసుపు, కొద్దిగా నీళ్లు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి మరోసారి కలిపి ఉడికించాలి. ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని క్యారెట్ ఫ్లవర్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన సొరకాయ మెంతికూర మసాలా రెడీ.